హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన వొకాబులరీ డెవలప్ కావడానికి ఒక చిన్న ట్రిక్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. జనరల్‌గా ఒక వర్డ్‌కి తెలుగులో మీనింగ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనకు వొకాబులరీ డెవలప్ అవ్వదు. ఎప్పుడు గాని ఇంగ్లీష్‌లో డెఫినిషన్ తెలుసుకోవడం ద్వారా మన వొకాబులరీ డెవలప్ అవుతుందనమాట. అలాగే యాంటోనిమ్స్, సినోనిమ్స్ అన్నీ తెలుసుకోవడం ద్వారా మనకు ఆ వర్డ్‌ని ఫ్రీగా ఉపయోగించగలిగే ఫెసిలిటీ మనకు దొరుకుతుందనమాట. సో, ఎలాగో మనం చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో కంపాటబుల్ అన్న వర్డ్‌ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. సో, కంపాటబుల్ అంటే ఏంటి? అంటే అనుకూలంగా లేకపోతే అనుకూలమైన అని. ఇది ఒక యాడ్జెక్టివ్ అవుతుంది. చూడండి ఇక్కడ మనం తెలుగులో మీనింగ్ వెతికామనుకోండి, అనుకూలంగా లేకపోతే అనుకూలమైన అన్న మీనింగ్ మనకు చూపిస్తుంది గూగుల్‌లో వెతికితే. మనం అదే మీనింగ్‌ని డెఫినిషన్ తెలుసుకోవాలనుకుంటే చూడండి, ఏబుల్ టు ఎగ్జిస్ట్, లివ్ ఆర్ వర్క్ సక్సెస్‌ఫుల్లీ విత్ సంథింగ్ ఆర్ సమ్‌వన్ ఎల్స్. దీని మీనింగ్ ఏంటంటే, ఎవరితోనైనా లేకపోతే ఏదైనా ఒక వస్తువుతో అనుకూలత అంటే అనుకూలం అనేది ఉండడం అన్నమాట. అంటే ఒక వ్యక్తితో మనం ఫ్రెండ్లీగా ఉండాలన్నా, అదే ఒక కంప్యూటర్ ఇంకొక డివైస్‌తో మ్యాచ్ అవ్వాలన్నా కంపాటబిలిటీ ఉండాలి. కంపాటబుల్ అంటే అనుకూలంగా ఉండాలి అని అర్థం అన్నమాట. సో, ఈ వర్డ్‌ని ఓన్లీ డివైస్ అండ్ కంప్యూటర్ వీటికనే కాదు, వ్యక్తులతో కూడా మనం ఉపయోగించొచ్చు. ఎగ్జాంపుల్‌కి ఐ యామ్ హ్యాపీ థట్ ఐ యామ్ రియల్లీ కంపాటబుల్ లేకపోతే మై రూమ్‌మేట్ ఈస్ రియల్లీ కంపాటబుల్ విత్ మీ. నా రూమ్‌మేట్ నాతో చాలా కంపాటబుల్‌గా ఉంది. అంటే మేమిద్దరం కలిసిపోయాము అని. అంటే అనుకూలంగా ఉంది అని అర్థం. అంటే వ్యక్తులకు గూడా ఉపయోగించొచ్చు. చూడండి ఈ డెఫినిషన్ ఎలా ఉంది, ఈ మీనింగ్ ఎలాగుంది. సో, కాబట్టి ఎప్పుడు గాని మనం ఇంగ్లీష్‌ని ఇంగ్లీష్ ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇది టఫ్ వర్డ్ లేకపోతే కొత్త వర్డ్ అవ్వచ్చు కానీ, మనకు తెలిసిన పదాల ద్వారా దీని మీనింగ్ ఇంగ్లీష్‌లో తెలుసుకోవడం వల్ల మన వొకాబులరీ ఇంకా డెవలప్ అవుతుందనమాట. సో, ఈ వర్డ్‌ని సెంటెన్సెస్‌లో ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఎగ్జాంపుల్స్: డూ యూ థింక్ థట్ ఐడియా ఈస్ కంపాటబుల్ విత్ యువర్ క్రిస్టియన్ ఫెయిత్? డూ యూ థింక్ థట్ ఐడియా ఈస్ కంపాటబుల్. చూడండి ఇక్కడ ఇది యాడ్జెక్టివ్ అనమాట. ఆ ఐడియా అనేది నీ ఫెయిత్ అంటే ఏంటి? మతపరమైన నమ్మకానికి అనుకూలంగా ఉంది అనుకుంటున్నావా? చూడండి కంపాటబుల్ విత్ అనాలి. కంపాటబుల్ విత్ అని చెప్పి తర్వాత ఆబ్జెక్ట్‌ని తెలపాలనమాట. సో, డూ యూ థింక్ థట్ ఐడియా ఈ ఐడియా అనేది నీ నమ్మకానికి అనుకూలంగా ఉంది అంటే మ్యాచ్ అవుతుందని అనుకుంటున్నావా అని అర్థం అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అన్ ఎంపీస్ లైఫ్ ఈస్ జస్ట్ నాట్ కంపాటబుల్ విత్ ఫ్యామిలీ లైఫ్. ఒక పొలిటికల్ లీడర్ కావచ్చు, ఒక సినిమా స్టార్ కావచ్చు, అతని లైఫ్ ఇట్ ఇస్ నాట్ కంపాటబుల్ విత్ ఫ్యామిలీ లైఫ్. ఫ్యామిలీ లైఫ్‌కి అనుకూలంగా ఉండదు. అంటే చూడండి ఇక్కడ మనం నాట్ కంపాటబుల్ అంటున్నాం. అనుకూలంగా ఉంటుంది అంటే ఇట్ ఈస్ కంపాటబుల్ విత్ ఫ్యామిలీ లైఫ్ అనొచ్చు. కానీ ఇక్కడ నాట్ కంపాటబుల్ అంటే సరిపోదు. అంటే పడదన్నమాట. ఆ ఫ్యామిలీ లైఫ్‌కి, ఆ ప్రొఫెషన్‌కి సరిపోదు. అంటే అనుకూలంగా ఉండదు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీస్ 2 కంప్యూటర్ సిస్టమ్స్ ఆర్ నాట్ కంపాటబుల్. ఈ రెండిటికి సరిపోదు అంటే ఇవి అనుకూలంగా ఉండవు. ఈ కంప్యూటర్ సిస్టమ్ వేటికవే సెపరేట్ సిస్టమ్ అనే అర్థం వస్తుంది. దీస్ 2 కంప్యూటర్ సిస్టమ్స్ ఆర్ నాట్ కంపాటబుల్. చూడండి మనం నాట్ కంపాటబుల్ అన్న దానికి బదులు ఇన్‌కంపాటబుల్ అని కూడా చెప్పొచ్చు. దీస్ 2 కంప్యూటర్ సిస్టమ్స్ ఆర్ ఇన్‌కంపాటబుల్ అంటే ఇన్‌కంపాటబుల్ అనేది ఏంటి? ఆపోజిట్. ఓకే. సో, దీన్ని మనం నౌన్‌గా ఉపయోగించామనుకోండి కంపాటబిలిటీ అనాలి. మనం ఏం చెప్పొచ్చు? చెక్ ద కంపాటబిలిటీ బిట్వీన్ ద 2 సిస్టమ్స్ లేకపోతే ఆఫ్ 2 సిస్టమ్స్. ఆ రెండింటి యొక్క కంపాటబిలిటీని చెక్ చేయండి. అంటే అనుకూలత అని. సో, కంపాటబుల్ అనేది అడ్జెక్టివ్ అయితే, కంపాటబిలిటీ అనేది నౌన్ అవుతుంది. మనం ఈ వర్డ్ మనకు ఇన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకుంటే క్లియర్‌గా అర్థమవుతుంది. మనం ఇంకొక రకంగా గూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. సినోనిమ్స్ ద్వారా గూడా మనం కొత్త వర్డ్‌కి మీనింగ్స్ అనేవి అంటే బాగా క్లియర్‌గా అర్థమవ్వాలంటే సినోనిమ్స్ కూడా తెలుసుకుంటే ఇంకా 100% మనకు అర్థమవుతుంది.
ఎందుకంటే ఈ సినోనిమ్స్ లో మనకు తెలిసిన వర్డ్స్ ఉండొచ్చు, దాని ద్వారా ఈ వర్డ్ మీనింగ్ మనకు తెలియచ్చు. కాబట్టి సినోనిమ్స్ కూడా తెలుసుకోవాలంటే పర్యాయ పదాలు, దగ్గర దగ్గర అర్థాలు ఇచ్చే పదాలు అనమాట. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు కంపాటబుల్ అన్న వర్డ్ కి ఇవి సినోనిమ్స్ అవుతాయి. యునానిమస్, యునైటెడ్, కోఆపరేటివ్, కంజీనియల్, హార్మోనియస్, కిన్రెడ్, అగ్రీయబుల్. సో ఇవన్నీ సేమ్ మీనింగ్ ని ఇస్తాయన్నమాట. సో ఇక్కడ సినోనిమ్స్ తీసుకుంటే యునానిమస్ అంటే ఏంటి? ఏకగ్రీవమైన అని, అంటే సానుకూలమైన అని. యునైటెడ్, కోఆపరేటివ్, కంజీనియల్ అన్నా కూడా అనుకూలమైన. హార్మోనియస్ అంటే ఫ్రెండ్లీ. కిండ్రెడ్ అంటే కూడా ఏంటంటే ఒక అర్థం ఏంటంటే బంధువులు అని వస్తుంది, ఇంకొక మీనింగ్ ఏంటంటే సానుకూల భావాలు కలిగిన వాళ్ళు అని వస్తుంది. అగ్రియబుల్. ఆపోజిట్స్ అంటే యాంటోనిమ్స్ తీసుకుంటే ఇన్కంపాటబుల్, డిసగ్రియబుల్, హస్టైల్, కాన్ఫ్లిక్టింగ్, యాంటగోనిస్టిక్ అండ్ ఇన్హార్మోనియస్. అంటే చూడండి, యాంటగోనిస్టిక్ అంటే ఏంటంటే విరోధి, అంటే విరుద్ధమైన భావాలు కలిగిన వాళ్ళు అని. హాస్టైల్ అన్నా కూడా ఆపోజిట్ అని. కాన్ఫ్లిక్టింగ్ అంటే విరుద్ధమైన భావాలు కలిగిన వాళ్ళు. ఇన్హార్మోనియస్ అంటే అన్‌ఫ్రెండ్లీ అని. సో ఇలా మనం ఇన్ని రకాలుగా అనలైజ్ చేస్తూ మనం నేర్చుకుంటే ఒక వర్డ్ మీద ఇంత కమాండ్ వస్తే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌కి ఇంకా అడ్డనేది ఉండదు. కాబట్టి ఇలా మనం నేర్చుకోగలిగితే వొకాబులరీ చాలా జెట్ స్పీడ్‌లో డెవలప్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. మన ఇంగ్లీష్ అనేది ఫ్లో అలాగే ఎక్కడికో వెళ్ళిపోతుందనమాట. ఈ టాపిక్ మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్.